నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలను పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. బీసీ రుణమేళ అర్హులైన అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్. ఈ నెల 26వ తేదీ సంజీవనగర్ రామాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్ల నిధులను విడుదల చేయాలని సిఐటియు నాయకుల డిమాండ్. అమ్మస్పటిక లింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 26 నుండి ఉత్సవాలు. పుసులూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయం 5వ వార్షికోత్సవ వేడుకలు. ప్రజా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సున్నిపేటలో తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. స్వీకరించిన ప్రతి అర్జీని అధికారులు చదివి అధికారి లాగిన్లో తప్పనిసరిగా ఆమోదించడంతో పాటు వితిన్ ఎస్ఎల్ఓలోగా నాణ్యతతో పరిష్కరించాలని తెలిపారు. రీఓపెన్ అయిన దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. సీఎంఓ కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల నుంచి వచ్చిన అర్జీలకు అధికారులు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కింది స్థాయి అధికారులు పరిష్కరించిన అర్జీలకు సంబంధించిన ఎండార్స్మెంట్లను జిల్లా స్థాయి అధికారులు చదివి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకుని ఆడిట్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 168 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీతకాల పరిమితిలోగా పరిష్కరించాలని ఎండార్స్ చేస్తూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుండి మెప్మా జిల్లా అధికారి వెంకటదాస్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ తో కలిసి బీసీ రుణమేళ నిర్వహించి అందులో అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బీసీ రుణాలకు సంబంధించి ఆన్లైన్ లో లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ మేరకు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 3274 దరఖాస్తులు రావడం జరిగిందని మెప్మా జిల్లా అధికారి వెంకటదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెప్మా జిల్లా అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన బలహీన వర్గాల వారికి ఆర్థిక సహకారం అందించేందుకు వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలను అందించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ఎంతమంది లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేస్తారు సమగ్రం చర్చించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 3274 దరఖాస్తులను వార్డుల వారీగా 8 వార్డులకు ఒక టేబుల్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారుల సమక్షంలో బ్యాంకర్లు అర్హులైన వారి దరఖాస్తులను పరిశీలించే కార్యక్రమం చేపట్టామన్నారు. అర్హులైన వారి జాబితాను ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుందని, త్వరలో అర్హులైన వారికి బ్యాంకుల నుండి రుణాల మంజూరు కార్యక్రమం చేపడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బ్యాంకు ద్వారా బీసీలకైతేమి, వెనకబడిన తరగతులకు సంబంధించిన వాళ్లకు, ఈడబ్ల్యూ సంబంధించిన వాళ్ళు, బలహీన వర్గాలకు సంబంధించి 2024-25 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ద్వారా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సపోర్ట్ గా ఉద్దేశంతోనే ఈరోజు ఈ బ్యాంకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకర్లు కూడా ఈ యొక్క మీటింగ్ ఉద్దేశాన్ని కూడా తెలియజేశాము. అదేవిధంగా బ్యాంకర్లు కూడా ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు స్క్రూటినీ చేసి వారి అర్హతను డిసైడ్ చేస్తారు. ఈరోజు చేసిన తర్వాత వారందరినీ కూడా రిపోర్ట్స్ అన్ని తయారు చేసి గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. 174 అప్లికేషన్లు దగ్గర 3174 అర్జీదారులు మనకు రావడం జరిగింది.
దానివల్ల మనకు అన్ని బ్యాంకులు కూడా 13 బ్యాంకులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. 13 బ్యాంకుల్లో ఒకరిద్దరు బ్యాంకులతో మిగతా వచ్చారు, వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రజలంతా సహకరించి లబ్ధిదారులంతా కూడా ఈ మీటింగ్ సక్సెస్ చేసి వాళ్ళ అధికారులు కోరుతున్నాం. కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఈ రోజు బీసీ కార్పొరేషన్ లోన్ల గురించి అప్లికేషన్ కలెక్ట్ చేస్తున్నాం. కలెక్ట్ చేసి ఒక్కొక్క అప్లికేషన్ అంతా స్క్రూటినీ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మేము లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకు లోన్స్ ఇస్తామన్నమాట. ఓకేనా సార్? వచ్చేసి మన దగ్గర కెనరా బ్యాంకు నంద్యాలలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 బ్రాంచెస్ లో ఒక్కొక్క బ్రాంచ్ కి మెయిన్ బ్రాంచ్ పెద్ద బ్రాంచ్ లో ఒక్కొక్క బ్రాంచ్ కి 15 నుంచి 20 అప్లికేషన్ కలెక్ట్ అయినాయి. ఇంకా 2 చిన్న బ్రాంచెస్ ఉన్నాయి, వాటికి 5 నుంచి 10 అప్లికేషన్స్ కలెక్ట్ అయినాయి. దాన్ని బట్టి ఎలిజిబిలిటీని బట్టి క్రైటీరియాని చెక్ చేసేసి మేము స్క్రూటినీ చేసి వీలైనంత త్వరగా వాళ్ళకి డిస్బర్స్ చేసేస్తాం లోన్స్. ఒక్కొక్క లోన్ కొంతమంది 3 lakhs పెట్టుకున్నారు, 2 lakhs పెట్టుకున్నారు, 5 lakhs పెట్టుకున్నారు. డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్ కాస్ట్ అనమాట. ఇప్పుడు మనము ల్యాండరీ షాప్ ఉంటుంది, లేకపోతే బిజినెస్ కిరాణా బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళు కొటేషన్ ఇస్తారన్నమాట. అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి మార్జిన్ మనీని బట్టి మేము వాళ్ళకి లోన్లు ఇస్తామన్నమాట. సబ్సిడీ సార్ ఎంత సార్? సబ్సిడీ కింద సార్? సబ్సిడీ కూడా వాళ్ళ ఇప్పుడు ల్యాండరీ షాప్ కి కొద్దిగా, బిజినెస్ వాళ్ళకి కొద్దిగా, దాన్ని బట్టి ఉందన్నమాట. ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని సబ్సిడీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మేము లోన్ రిజర్వ్ చేసి ఇస్తాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు దశలవారీ ఆందోళనలో భాగంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్మికులతో ధర్నా నిర్వహించి అనంతరం మున్సిపల్ అధికారి మురళీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కె ప్రసాద్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు రంజిత్, ప్రతాప్, ఓబులేసు, శివరాముడు, మస్తాన్, మద్దయ్య, పర్మనెంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోటయ్య, వరదరాజు, బాలాజీ పాల్గొన్నారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు పనుల అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకు పూర్తి బాధ్యతలు ఉండాలని, ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పచెప్పవద్దన్నారు. మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. పర్మనెంట్ కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లో ఎంహాస్మెంట్ మరియు 3 డిఏలు సత్వరం విడుదల చేయాలని తెలిపారు. నంద్యాల పట్టణంలో జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలో కార్మికులను పెంచాలని కోరారు. ఏడాది కాలంలో పెండింగ్ లో ఉన్న మరణించిన రిటైర్మెంట్ కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. దశల వారీగా ఆందోళనను నిర్వహిస్తున్న పరిష్కారం కాకపోతే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మార్చి 6వ తేదీన చలో అసెంబ్లీకి పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నమ్మ, జయమ్మ, ఏస్తేరమ్మ, రానమ్మ, మస్తానమ్మతో పాటు 150 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. ఈరోజు నంద్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళన న్యాయమైనది, సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం అనే నినాదంతో ముందు వెళ్తున్నారు. దశల వారీగా ఆందోళనలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన ప్రోగ్రాం ఏమిటంటే వీరికి పనికి తగ్గట్టు వేతనాలు మరియు చనిపోయిన వారి కుటుంబ సభ్యులనే పనిలో పెట్టాలని, మరియు అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు తాలూకాగా ఉన్న జనాభానే ఈరోజు మన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈరోజు జిల్లా అయింది, పెద్దగా అయిపోయింది, విశాలంగా అయిపోయింది, చుట్టుపక్కల గ్రామాలకు మున్సిపాలిటీ కానీ ఇదే కార్మికులతో ఎట్టి చాకరీ చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. కాంట్రాక్టర్ కార్మికులను దోపిడీని దోచుకుంటున్న అధికారులు ఈరోజు. మరి ఇలా కష్టానికి తగ్గట్టు ఫలితము ఏది? ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎంతమంది మంత్రులు మారినా వీరి జీవితాల అలవాట్లు మాత్రం మారడం లేదు. ఎందుకంటే వీరు ఎక్కడేసిన దొంగడి అక్కడే ఉన్నట్టుగా ఈరోజు పని చేస్తున్నారు తప్ప వీరు అడిగేటట్టుగా కార్మికులను అధికారులు బెదిరించి భయపడించి ఏదో ఒక రూపంలో వాళ్ళను అణచివేయాలని ధోరణి తప్ప ఏదే ఆలోచన అంటూ లేదు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలా, పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలా, లేకపోతే జరుగుతున్న అసెంబ్లీలో రేపు 6వ తేదీ చలో విజయవాడ ప్రోగ్రామ్ ను పిలుపునిచ్చాం. ఆ లోపల సమస్యలు పరిష్కారం అయినాయా సరే, కాకపోతే మేము అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన
దశలవారీ ఆందోళనలో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పారిశుద్ధ కార్మికుల పైన దృష్టి పెట్టడం జరిగింది. మరి మున్సిపాలిటీలను మొత్తాన్ని ఆప్కాసును తొలగించి మరి ప్రైవేట్ వారికి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి కేబినెట్ లో తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ కాకుండా మరి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాలి. మరి ఎందుకంటే మున్సిపల్ కార్మికులు అనేక వ్యయభారాలు మోసుకుంటూ వాళ్ళ భవిష్యత్తును కూడా బలంగా పెట్టి ఈ పట్టణాలను కాపాడడం జరుగుతుంది. మరి అటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల పైన మరి ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీలో ప్రతిపాదించాలి. అదేవిధంగా నంద్యాల పట్టణానికి సంబంధించి మరి గతంలో దాదాపు అంటే ఒక 15 మంది 18 మంది దాకా మున్సిపల్ కార్మికులు చనిపోవడం జరిగింది. వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను చేర్చాలని చెప్పి ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ల గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిపాదన ఇంతవరకు మొదలు కావడం లేదు. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అది కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మరి అదే విధంగా గత 30-40 సంవత్సరాల నుండి కార్మికులు మరి పనిచేస్తున్నారు. వారిని సీనియారిటీ బట్టి పర్మనెంట్ చేయాలని చెప్పి ఏఐటీసీగా అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారి ఆప్కాసు తొలగిస్తాము, ప్రైవేట్ వాళ్లకు ఒప్పచెప్తామని చెప్పడం ఇది సరైనది కాదు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రతిపాదన చేసి మరి పరిష్కరించకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు చలో అసెంబ్లీకి కూడా పిలుపునివ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సంజీవ నగర్ లోని రామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా 26వ తేదీ బుధవారం ఉదయం భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సంజీవ నగర్ లోని రామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా 26వ తేదీ బుధవారం ఉదయం స్వామివార్లకు పంచామృత అభిషేకం, అర్చనలు, రాత్రి 12:01 సామూహిక ఉచిత అష్టోత్తర శత క్షీరాభిషేకం, కలశాభిషేకం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. అనంతరం శివ పార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు. అలాగే 27వ తేదీ సాయంత్రం భక్త మహాశయులకు మరియు భక్తాగ్రేసులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. ఈ మాఘమాసమునికి ఒక ప్రత్యేకమైన మాసం ఉన్నది. ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన మాసం. ఈ మాఘమాసంలో ఎవరైతే నదీ స్నానమో లేక సముద్ర స్నానమో చేస్తే వారికి అత్యంత పుణ్యం లభిస్తుందని మహాశివ పురాణం చెప్పబడి ఉన్నది. అందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ మాఘమాసంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉండ్రి. చివరిగా ఈ మాఘమాసం అనగా ఈ నెల 26వ తారీఖున బుధవారం పూట శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఉదయం 5 గంటల నుంచి శ్రీ మహా నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శివపార్వతులకి అనగా ఉదయం 5 గంటలకి మహాశివునికి పంచామృత అభిషేకము, తదుపరి పార్వతీదేవికి కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలు ఇవన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున నిర్వహించుచున్నాము. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకి శివునికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహించబడును. అదేవిధంగా లింగోద్భవ కాలంలో 12:01 108 కలశంతో సామూహికంగా భక్తాదులతే అష్టోత్తర శత క్షీరాభిషేకం కూడా నిర్వహించుచున్నాము. తదుపరి 12:30 శివపార్వతుల కళ్యాణము, అదేవిధంగా కళ్యాణం అనంతరం అనగా 27/2/25 గురువారం పూట సాయంత్రం 6 గంటలకు సంజీవ్ నగర్ మరియు శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా స్వామివారి గ్రామోత్సవం కూడా నిర్వహించుచున్నాము. భక్తాదులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆఫీసు నుండి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి మహాశివరాత్రి సందర్భంగా 26/2/2025 బుధవారం రోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత విధాన అభిషేకము అర్చనలు నిర్వహించబడును. అదేవిధంగా రాత్రి 12:01 అష్టోత్తర శత క్షీర కలశాభిషేకం స్వామికి నిర్వహించబడును. తదుపరి శివపార్వతుల కళ్యాణం నిర్వహించబడును.
కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 27వ తేదీ అంటే గురువారం రోజు సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడమైనది. కావున ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచి వెంటనే ఇవ్వాలని 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీల నిధులను వెంటనే విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటలింగం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 5వ రోజు సివిల్ సప్లై గోడన్ హమాలీ కార్మికులు టెక్కె మార్కెట్ యార్డ్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గోపాల్ స్వాములతో పాటు మరో 35 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న కూలీల నిధులను విడుదల చేయకపోవడం వలన హమాలీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రతి ఒక్కరికి ప్రతి నెల బియ్యం సరఫరా కావాలంటే రేయింబవలు కష్టపడుతున్న కూలీల పట్ల ఇంత నిర్లక్ష్యం సరైంది కాదని, అందరికీ బియ్యం సరఫరా చేసి కడుపు నింపుతున్న కూలీల పట్ల కడుపు నింపాల్సిన ప్రభుత్వం కడుపు మాడుస్తుందని, పని చేయండని నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా ఉండడం సరైంది కాదని, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె ఈ నెల 28 వరకు నిర్వహించడం జరుగుతుందని, అప్పటికి పరిష్కారం కాకపోతే మార్చి 7న విజయవాడలోని డిఎం కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుందని, అప్పటికి దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా నిరవధిక సమ్మెకైనా దిగాల్సి వస్తుందని, ప్రజలు ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తుందని, వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి సివిల్ సప్లై హమాలీ కూలీ రేట్లను పెంచి వెంటనే అమలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు 2014లో భవనిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమం ఏర్పాటు చేశారు. ఈ సంక్షేమంలో భవనిర్మాణ కార్మికులు 110 రూపాయలు వెచ్చించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు చేసుకున్న వారికి భవనిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమం నుండి ప్రమాద బీమా, ప్రసూతి కానుక, పెళ్లి కానుక, ప్రమాద వైద్య ఖర్చులు, స్కాలర్షిప్లు దాదాపుగా 11 రకాల యొక్క క్లెయిమ్స్ వస్తాయి. గత ప్రభుత్వం గత జగన్ ప్రభుత్వం దాదాపు గత 5 సంవత్సరాల్లో భవనిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు మూత మూసేశాడు. భవనిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఆనాడు భవనిర్మాణ కార్మికులు 40 మంది కార్మికులు భవనిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ కోసం పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారం రాగానే గద్దెనెక్కిన వెంటనే భవనిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు పునర్నిర్మిస్తాను, భవనిర్మాణ కార్మికులకు 40,000 మందికి పరిహారం మంజూరు చేస్తాను, 50 సంవత్సరాలు ఉన్న వారికి సమాజ పెన్షన్ 60 రూపాయలు ఇస్తానని చెప్పేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన తర్వాత 9 మాసాలు కావలసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం భవనిర్మాణ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించడం బాధాకరం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భవనిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమను పునరుద్ధరించాలి. భవనిర్మాణ కార్మికుల యొక్క 40,000 మంది పరిహారం కోసం దరఖాస్తు, వారికి పరిహారం మంజూరు చేయాలి. భవనిర్మాణ కార్మికులకు 50 సంవత్సరాలు ఉన్న వారికి సమాజ పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భవనిర్మాణ కార్మికుల సంక్షేమ డబ్బును సుప్రీంకోర్టు తీర్పు ఇతర వాటికి ఉపయోగించరాదు. సుప్రీంకోర్టు తిరిగి ఇప్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు భవనిర్మాణ కార్మికుల యొక్క డబ్బును ఇతర వాటికి ఉపయోగించడం చాలా బాధాకరం. భవనిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ డబ్బును సుప్రీంకోర్టు తీర్పుకరం ఇతర వాటికి ఉపయోగించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సభ సందర్భంగా ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కమిటీ ముందు ధర్నా కార్యక్రమిస్తున్నది. నా పేరు వీరరామూర్తి, ఏఐటీ జిల్లా అధ్యక్షులు. నంద్యాల పట్టణం ఎన్జువస్ కాలనీలో వెలిసిన అమ్మస్పటిక లింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 26 నుండి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. 26వ తేదీ ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు, స్పర్శ దర్శనం, అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం అనంతరం శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొనవలసిందిగా వారు కోరారు. ఈ నెల 26వ తేదీ అనగా బుధవారం శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని
ఎన్జిఓస్ కాలనీలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చన, స్పర్శ దర్శనం నిర్వహించడమైనది. అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. అలాగే అనంతరం శివ పార్వతులకు కళ్యాణం కూడా జరుపుతున్నాము. కావున పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. పుసులూరు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనం, పంచామృత అభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. 11 గంటలకు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరిగింది. అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, భక్తాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నంద్యాల జిల్లా నంద్యాల మండలం పుసులూరు గ్రామం నందు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నందు నిర్వహిస్తున్న 5వ సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఇక్కడ స్వామి వారికి హోమాలు, అన్నదాన కార్యక్రమము అన్ని నిర్వహించుతున్నాము. అలాగే ఇక్కడ ఎద్దుల పందాలు కూడా నిర్వహించుతున్నాము. ఇక్కడ దీనికి సంబంధించి ఎద్దుల పందాలకు సంబంధించి మొదటి బహుమతికి గాను 20,116, రెండవ బహుమతికి గాను 15,116, మూడవ బహుమతికి గాను 10,116, నాలుగవ బహుమతికి గాను 5,116, ఆరవ బహుమతికి గాను 3,116, ఏడవ బహుమతికి గాను 2,116 గ్రామ పెద్దల తరపు నుంచి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల తరపు నుంచి సహాయక సహకారాలు అందరికీ తృప్తిగా ఉన్నాయి. దీనికి సంబంధించి మా గ్రామ పెద్దలు పూజ్యులైన బోనాసి పుల్లయ్య గారికి సంబంధించి ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమము చాలా బలంగా నిర్వహిస్తున్నామని కోరుచున్నాను. దీనికి మొత్తం 19 జతలు ఇప్పటి వరకు పాల్గొన్నాయి. ఇంకా వస్తున్నారని వింటున్నాము. మధ్యలో ఒకటి గ్యాప్ రావడంతో 5వ వార్షికోత్సవం అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారము, ఇతర విలేజ్ నుంచి మాకు ఇచ్చిన సహకారంతో మేము చర్చ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. 5 సంవత్సరం పూర్తి చేసినాము. ప్రతిష్ఠ జరిగి చెన్నకేశవ స్వామి గుడి, దాంట్లో అందరి అభిమానాలు చూడకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. బీసీ రుణమేళా అర్హులైన అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి డిమాండ్. ఈ నెల 26వ తేదీ సంజీవనగర్ రామాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. సివిల్ సప్లై, హమాలీల కూలీ రేట్ల నిధులను విడుదల చేయాలని సిఐటియు నాయకుల డిమాండ్. అమ్మస్ఫటిక లింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 26 నుండి ఉత్సవాలు. పుసులూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం 5వ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.